ఓం అస్మద్గురుభ్యో నమః. ఎడమ చేతి ఉబ్బరలో నీరు తీసుకుని కుడి చేతిని గంటగా చేసుకుని అందులో నీరు పోసుకొని సేవించడాన్ని ఆచమనం అంటారు. కింద దేవుని నామాలు తమ ఇష్టానుసారంగా ఇస్తూ మొదటి మూడు నామాలు 3 సార్లు ఆచరణ చేస్తే మిగతా నామం చదువుతున్నాం. చతుర్వింశతి కేశవనామాలు. 1 కేశవాయ నమః, 2 నారాయణాయ నమః, మాధవాయ నమః, 4 గోవిందాయ నమః, 5 విష్ణవే నమః, 6 మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, 8 వామనాయ నమః, 9 శ్రీధరాయ నమః, 10 శ్రీకేశాయ నమః, 11 పద్మనాభాయ నమః, 12 దామోదరాయ నమః, 13 సంకర్షణాయ నమః, 14 వాసుదేవాయ నమః, 15 ప్రద్యుమ్నాయ నమః, 16 అనిరుద్ధాయ నమః, 17 పురుషోత్తమాయ నమః, 18 అధోక్షజాయ నమః, 19 నారసింహాయ నమః, 20 అచ్యుతాయ నమః, 21 జనార్దనాయ నమః, 22 ఉపేంద్రాయ నమః, 23 హరయే నమః, 4 శ్రీకృష్ణాయ నమః. ఈ చతుర్వింశతి నామాలు స్నానకర్మ మొదలుగా అగ్నిష్టం వరకు గల కర్మలన్నింటిలోనూ చివరి వరకు చెప్పే సదాచారం అందరిలో కలదు. ముందు 3 నామాలతో ఆచరించి మిగిలిన 21 నామాల అవయాలను యథాశాస్త్రం తాగి తర్వాత సంకల్పం చేయగలదు. కేశవ చతుర్వింశతి నామ వివరణ. 1 కేశవ. ఓం కేశవాయ నమః. కేశవ నమస్కారం. కేశవాది నామాలు విష్ణువునికి సంబంధించినవి అంచు వేదాంత సిద్ధాంతమును బాహ్యములవును కావున సువిష్ణు భిన్నమును కూడా ప్రసిద్ధాలని ఆ దృష్టిలో పఠించారు. వెంకటేశ్వరనామంలో విష్ణు ఈశ్వరనామం ఉన్నట్టు 1 కేశవ శోభనా కేశా యశ కేశవ. మంచి కేశములు కలవాడు, మంచి జుట్టు గలవాడు. 2 కేశనం అసుర అథవా నీతి కేశవ. కేశ అనే రాక్షసుని చంపిన వాడు. శ్రీమద్ భాగవతంలో కేశన రాక్షసుడు బాలకృష్ణుని తారసిల్లగా అతన్ని కృష్ణుడు చంపిన ఆ గోపాలను రక్షించేవాడు కావున కేశవుడు అని పేరు సార్లట. కస్య ఈశస్య కేశ తావస్మిన్ ఇది కేశవ. కాయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినం అవాంతవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామం హరివంశం. కానీ బ్రహ్మ యొక్క నామం సమస్త ప్రాణులకు నేను ఈశ్వరును నియామకుడు మేమిద్దరము నీ శరీరాన్ని పుట్టిన వారు. ఆ కారణంగా కేశవనామం ఎత్తుంది. బ్రహ్మ ఈశ్వరుడు ఇతరు ఎందు ఉన్నారు కావున కేశవుడు. 4 కస్య అస్య ఈశస్య కేశ తస్మిన్ మితి కేశవ. బ్రహ్మ విష్ణురుద్రులు త్రిమూర్తులు ఈయనందు ఉండట వల్ల కేశవుడు. 5 హంసబోయే ప్రకాశంతే మమతే కేశ సంహిత సర్వజ్ఞ కేశవం తస్మా మామోహు ధ్వజసత్తమ. మహాభారతం శాంతి పర్వం 342 అధ్యాయంలో 49. నాకు సంబంధించిన కిరణములు కేశములుగా చెప్పబడుచున్నవి. ఆ కేశములను కిరణములతో సూర్యచంద్రాదులందరూ వెలుగుతున్నారు. సర్వజ్ఞులు నన్ను బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కేశమునిగా పేర్కొందరు. ఇట్లు కేశవ శబ్దము సగుణ నిర్గుణ వాచంగా వేద పురాణ ఇతిహాసమంతరం. ఇందువల్ల ఈ నామానికి 24 ప్రాధాన్యం వచ్చింది. అంశువులు అనగా కిరణములు. సూర్యచంద్రులను సంక్రమం చేయబడిన కిరణాలు కలవాడు కాన కేశవుడని భావం. 6 బ్రహ్మ విష్ణు శివాఖ్య ఆసక్త కేశ సంహిత త్రయ కేశిన రుక్ సంహిత విష్ణు పురాణం 5:1-66. 1 బ్రహ్మీ శక్తి, 2 వైష్ణవీ శక్తి, 3 శైవ శక్తి. 3 శక్తులకు కేశములు అని పేరు. అట్టి కేశములు కలవాడు కావున కేశవుడు అని పేరు. 7 కేశ శబ్ద శక్తి పర్యాయత్వేన ప్రయుక్త మత్కేశ వసుధాతలే. విష్ణు పురాణం 5:1-65. అభిరూపో కేశ యస్య సహ కేశ కేశవాద్యోన్య తరస్యాం అను సూత్రము చేత కేశ శబ్దము ప్రశస్త కేశాలు కలవాడని అర్థం. ఇతి చ ప్రత్యయ కేశవ ప్రశంసార్థక లేదా. యస్మాత్ త్వయేష దుష్టాత్మా హతః కేశీ జనార్దన తస్మాత్ కేశవనామ్నాత్వం లోకే ఖ్యాతం గమిష్యసి. ఓం మిథ్యేవం సైధావిప్రాహ పఠత జత కేశవం. నారదవచనం ఔషధరత్వా సాధు అని. కేశి అనే రాక్షసుని చంపడం వల్ల కేశవుడు అని పేరు వచ్చింది. కేశి అనే రాక్షసుడు కంసునికి ప్రాణంతో సమానుడు.
రేపలలో కృష్ణుని చెంప నుంచి కంసుని కేసుని ప్రేరేపించినాడు. అతడు గుర్రము రూపంలో రేపల దారసును కృష్ణుడు గమనించి కేసుని ఎదుర్కొన్నాడు. కేసి తన కాళ్ళతో శ్రీకృష్ణుడు తన శ్రీకృష్ణుడు కేసి కాళ్ళను బట్టి 3 ధనములు దూరాన విసిరి పారవేసిన. ఆ కేసి మరల లేచి యుద్ధం చేయకుండా అంతటా కృష్ణుడు తన భుజంతో కేసు నోటిని ప్రవేశింపజేసి దంతాలను ప్రాణాలాగా వచ్చిన అట్టి కేసును చంపిన వాడవటం వల్ల కేశవనామం విష్ణుమునకు కలిగింది. శ్రీమద్ భాగవతం అంతరార్థం. కేసి అహంకారాన్ని ప్రత్యేక దేహం బలం మీద పనికిరాదు. దేహేంద్రియాల మీద అభిమానం లేని వానికి ఈశ్వరుని సేవ లభ్యం. బ్రహ్మకర్మ ఆరంభించినప్పుడు దేహాభిమానం వదిలి ప్రతి మనుజుడు జాగ్రత్త పడు విషయం సూచించబడి ఎనియో నామములు విష్ణుములు కూడాను ఈ నామము ఆచమలో మొదట పెట్టుకు ఇదే కారణం. శ్రీరామ్.